హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అత్తయ్య గారింట్లో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. ఇక్కడ మీకు తెలుసు కదండీ! మార్నింగ్ కొంచెం ఎర్లీగానే నిద్ర లేస్తాము. ఇంకా నిద్ర లేచిన తర్వాత పనులనేవి స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పనైతే చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు సమ్మర్ కదండీ! ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వట్లేదనమాట. ఆల్టర్‌నేటివ్ డేస్ అంటే ఒకరోజు ఇస్తున్నారు, ఒకరోజు ఇవ్వట్లేదు. అందుకని వాటర్ చాలా పొదుపుగా వాడుకుంటున్నారు అత్తమ్మ వాళ్ళు. ఇంకా కుళాయి వచ్చినప్పుడు ఇక్కడ డ్రమ్ములు కనిపిస్తున్నాయి కదండీ! డ్రమ్ముల్లో, బకెట్‌లో అన్నిట్లో కూడా వాటర్ నింపుకొని ఇంకా గిన్నెలు, బట్టలు ఇవన్నీ కూడా ఈ వాటర్‌తోనే వాష్ చేసుకుంటున్నామనమాట. ఎందుకంటే కిచెన్‌లో సింక్‌లో క్లీన్ చేస్తే మళ్ళీ ట్యాంక్‌లో వాటర్ అయిపోతుంది కదండీ! బాత్రూమ్‌కి వెళ్ళడానికి వాటికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు మేమున్నాం కాబట్టి అంటే పిల్లలవి ఉన్నారు కాబట్టి వాటర్ వాడకం అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. నార్మల్‌గా అత్తమ్మ వాళ్ళుంటే గనక వాళ్ళకి సరిపోతుందనమాట. పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. లాస్ట్ నేను పెట్టిన వీడియోస్ కింద అడుగుతున్నారండి. మీ ఇంట్లో మీ అత్తయ్య గారు, శబరి అమ్మమ్మ ఇద్దరే ఉంటారా? మరి సత్య వాళ్ళు ఎక్కడుంటారు అని అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! మా ఆడపడుచు వాళ్ళు, మా తోటి కోడళ్ళు వాళ్ళు అందరూ కూడా పక్కపక్క ఇల్లులే అనమాట. దగ్గర దగ్గరలోనే ఉంటారండి. ఇంక మేము వచ్చినప్పుడు మేము, మా ఆడపడుచు వాళ్ళు అంటే సత్య వాళ్ళు అందరం ఒకే చోట ఉంటాము. ఒకే చోట వండుకొని కలిసి ఉంటామనమాట. సత్య ఏం బ్రేక్‌ఫాస్ట్ అమ్మ ఈరోజు? దోసలు. కొత్తగా తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద మా సత్య దోసలు వేస్తుంది. అదే సరిగ్గా ఇవే కాదత్య, ఇది పట్టేసుకుంటాను. పట్టుకోకు, అదే ప్రాబ్లం వీటితో. ఐరన్ కదా కాలుతుంది. వీటికి క్యాప్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి. కానీ చాలా వెయిట్ ఉన్నాయి కదా. చాలా వెయిట్ ఉన్నాయి. నేను, నా పిల్లలు, తర్వాత నీ పిల్లలు అందరూ వాడుకోవచ్చు ఈ కుక్వేర్. అసలు అరగవు, తరగని ఆస్తి అనమాట. ఫస్ట్ దోశ మా సత్యాన్ని చాలా విసిగిస్తుంది. ఏం సత్య? ఎప్పుడు ఫస్ట్ దోసకి నాకు పడదేంటో. అయినా ఈ క్యాస్ట్ ఐరన్ కదా, దీనిపైన దోశ ఇక్కడ 2-3 సార్లు వేస్తేనే కానీ రాదు. అది అబ్బాయి రానంటుందా? మంచిగా సీజనింగ్ చేయాలి. ఆయిల్ అప్లై చేసి నైట్ అంతా పక్కన పెట్టేస్తే అప్పుడు బాగా వస్తుంది. ఈ క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ అదంతా కూడా నేను అంతకుముందు వీడియోలో చూపించా. వస్తుంది మెల్లగా తీ. సత్య సాధించింది. అమ్మయ్య సాధించేసింది సత్య. వచ్చింది. మళ్ళీ అలా రుద్దేకు, మళ్ళీ అది అంటిపోయి రాదే. వేసిన ఫస్ట్ దోశ బాగానే వచ్చింది, అంటుకోకుండా. ఫస్ట్ దోశ ఫ్రెండ్స్, ఏమనుకోండి ఫ్రెండ్స్, బాగానే వచ్చింది. సెకండ్ బాగా వస్తుంది. మళ్ళీ ఆయిల్ అప్లై చేయి. ఇంకొక అవుతుందేమో. ఏంటి పక్కన ఎందుకు దోశ పెనం మొత్తం రానంటుంది దోశ. ఓ పక్కకి అలా వచ్చేస్తుంది. ఇది వస్తుంది అత్య. ఐరన్ తవ పైన దోశలు కానీ ఆమ్లెట్ కానీ టేస్ట్ బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది. ఏంటి వచ్చేది? ఏంటి? ఇది పుల్లట్ అత్య, పుల్లట్. ఇది ఆబా. ఇలా చిన్నగా రౌండ్గా రాకూడదు, ఇలాగే రావాలి. ఇలా జిగ్జాగ్ టైప్.
ఇంక లాస్ట్ వీడియోలో చూసారు కదండి, ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి నేను క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ దోస తవా పైన దోసలు వేస్తున్నాము నేను సత్య అయితే ఒక 3-4 దోసలు అయితే వేసిందండి. కొంచెం షేప్ అవుట్ అయ్యాయి కానీ దోసలు మాత్రం అంటుకోకుండా బాగానే వచ్చాయి. ఇంకెక్కడ నేను వేస్తున్నాను. ఇవి ప్రీ సీజనింగ్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అండి. నేను ముందు రోజు ఏమి వీటిని క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసి సీజనింగ్ ఏమీ చేయలేదు. నేను దోసలు ఈ విధంగా వస్తాయని కూడా అస్సలు అనుకోలేదండి. అంటుకోకుండా వచ్చేస్తాయని అనుకోలేదు. ఫస్ట్ దోస కూడా చూసారు కదా, అంటుకోకుండా వచ్చేసాయి. నేను ఫస్ట్ టైం అంటే అంతకుముందు కూడా యూపీలో ఉన్నప్పుడు నేను సేమ్ కుక్వేర్ సెట్ అయితే తీసుకున్నానండి క్యాస్ట్ ఐరన్‌లో. అప్పుడు నేను చాలా మంచిగా సీజనింగ్ చేశాననమాట. ముందు రోజే వాటిని క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసి హీట్ చేసి అది కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసి అలా మంచిగా సీజనింగ్ చేసిన తర్వాత దోసలొచ్చాయి. బట్ ఇప్పుడు నేను తీసుకున్న కుక్వేర్ అయితే అసలు సీజనింగ్ చేయకుండానే దోసలవి మంచిగా వచ్చేసాయన్నమాట. సో, చాలా నీట్‌గా ఉంది. అండ్ థిక్‌నెస్ కూడా చాలా బావుందండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్యాస్ట్ ఐరన్ దోస పెనం కానీ, కడాయి కానీ, ఫ్రై పాన్ కానీ ఇవన్నీ కూడా మనకి నాన్ స్టిక్ లాగే ఉన్నాయండి. స్మూత్ సర్ఫేస్ ఉన్నాయన్నమాట. ప్రీ సీజనింగ్ కుక్వేర్. వీటిపైన వంటలు హెల్త్‌కి చాలా చాలా మంచివండి. అలాగే ఈ ఐరన్ తవా పైన దోసలు చాలా టేస్టీగా వస్తాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. మనం యూజ్ చేయగా ఇంకొంచెం ఈ సర్ఫేస్ అనేది చాలా స్మూత్ అవుతుందనమాట. నాన్ స్టిక్ పై కంటే కూడా చాలా బాగా వస్తాయి దోసలు. చూసారు కదా, అస్సలు ఎక్కడ అంటుకోకుండా దోసలైతే చాలా బా వస్తున్నాయి. ఈ క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ ఇదంతా కూడా నీట్‌గా క్లియర్‌గా చూడాలి అనుకుంటే గనక మన ఛానల్‌లోనే ఒక 2 వీడియోస్ ఉన్నాయండి. పాత వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనకి ఇండస్ వ్యాలీలో ఎప్పుడు కూడా ఆఫర్ సేల్ నడుస్తూనే ఉంటాయండి. ఇండస్ వ్యాలీలో క్యాస్ట్ ఐరన్ మాత్రమే కాకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ కూడా మంచి క్వాలిటీతో దొరుకుతాయి. మీరు ఇండస్ వ్యాలీలో ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవాలి అనుకుంటే గనక నా కూపన్ కోడ్ లక్ష్మి12 యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇండస్ వ్యాలీ అంటేనే ఒక హెల్తీ కుక్వేర్ బ్రాండ్ అండి. హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఇంట్లో అల్యూమినియం వంట పాత్రలకి బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్ గానీ, క్యాస్ట్ ఐరన్ వంట పాత్రలు గానీ యూజ్ చేయడం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేస్తారు. విలేజ్ కాబట్టి పనులన్నీ కూడా తొందరగా చాలా చకచకా అయిపోతూ ఉంటాయనమాట. అత్తయ్య గారి ఇంట్లో వంట ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారండి. నాన్ వెజ్ రెసిపీసు, చేపల కూర, మటన్, చికెన్ ఇటువంటి రెసిపీస్ ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారు. చిన్న వంటలైతే గనక అంటే వెజిటబుల్ కర్రీసు, రసం, పప్పుచారు ఇటువంటివి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను. రైస్ మాత్రం కంపల్సరీ ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారు. అత్తయ్య గారు వాళ్ళు కుక్కర్ లాంటివి ఏమీ పెట్టుకోరండి. నేను యూపీలో ఎక్కువగా రైస్ కుక్కర్‌లోనే పెట్టేస్తూ ఉంటాను కదా! అయితే అత్తయ్య గారు వాళ్ళు అస్సలు కుక్కర్ యూజ్ చేయరనమాట. అంటే రైస్‌కి యూజ్ చేయరు. ఈ విధంగా సెపరేట్‌గా గిన్నెలోనే వండుతారండి. అది వార్చుతారనమాట. గంజి వార్చిన అన్నం మాత్రమే తింటారు. కుక్కర్‌లో వండిన అన్నం తినడం అలవాటు లేదు. సాహిత్ తల్లి, సాహిత్ దోసలు తినలేదా? ఏ ఇంకిది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే అంటే ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది కదండీ. సండే అనే కాదు, మేమొస్తే ఎక్కువగా ఇంట్లో నాన్ వెజ్జే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా సాత్విక్ ఇద్దరు లాస్ట్ టైం అత్తమ్మ యూపీ వచ్చారు కదండీ. అప్పుడు బోటీ కర్రీ ప్రిపేర్ చేశారనమాట. అక్కడ దొరుకుతాయి యూపీలో. ఇంకా అప్పుడు ఒకసారి తిన్నారండి. ఇంక అప్పటినుంచి జెల్లీ కర్రీ కావాలి ఇలా అడుగుతున్నారనమాట. అంటే ఈ బోటీ మెత్తగా జెల్లీ టైప్‌లో ఉంటాయి కదండీ. అందుకని వీటికి జెల్లీ కర్రీ అని పేరు పెట్టారనమాట. ఆ కర్రీ కావాలి అని అడిగారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఆయన గారు అంటే మా అన్నయ్య మార్నింగే వెళ్ళి ఈ బోటీ తీసుకొచ్చారండి. క్లీనింగ్ మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ కదా! అత్తమ్మ, అమ్మమ్మ ఇద్దరు క్లీన్ చేస్తున్నారు. నాకు ఈ బోటీ గాని అంటే మటన్ ఒకటే తింటాను. అది కూడా అంత ఇష్టంగా తిననండి. ఇంక ఈ బోటీ కర్రీ ఇవన్నీ కూడా నాకు అసలు తినబుద్దవ్వదు. ఇవి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి కదండీ. ఎందుకో తినాలి అనిపించదు. ఇక్కడ అన్నయ్య 2 బోటీస్ తీసుకొచ్చాడండి. అసలు ఒకటి క్లీన్ చేయడమే చాలా టైం పట్టేస్తుంది. చాలా ఓపిక కావాలనమాట ఇది క్లీన్ చేయడానికి. 2 బోటీస్ తీసుకొచ్చారు కదండీ. ఇంకా అత్తమ్మ, అమ్మమ్మ, మా ఆడపడుచు ముగ్గురు క్లీన్ చేశారు. ఇవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేసింది. రెడీ అయిపోతుంది. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నావు సత్య? ఫ్రెండ్స్ అందరూనా? మరి ఒట్టి చేతులతో వెళ్ళకండి, ఏమన్నా తీసుకెళ్ళండి. అమ్మాయి ప్రెగ్నెంట్ అంటున్నావు కదా.
ఏ ఊరు నుంచి వచ్చింది? హైదరాబాదా? ట్విన్సా? మల్లీశ్వరి అందరూ వెళ్తున్నారా? మీరిద్దరేనా? మరి ఏం తీసుకెళ్తున్నారు? ఫ్రూట్సా? త్వరగా వచ్చి నువ్వు వచ్చేప్పుడు నేను పాలకొల్లు వెళ్తానేమో ఒకవేళ. వాడికి ఎవరు చెప్పారు? నేను చెప్పలేదుగా పాలకొల్లు వెళ్తామని. అవ్వు రెడీ అవ్వు. ఒక యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టవచ్చు కదా నువ్వు కూడా. అంటే సత్య అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టమనండి. శబరి అమ్మమ్మనే అత్తమ్మనే మేము సత్య ఛానల్ చూస్తాం అంటున్నారు. పెట్టి షార్ట్స్ రీల్స్ ట్రై చేయొచ్చు. స్టార్ట్ చేసే మరి శబరితో స్టార్ట్ చేయి నువ్వు కూడా. నిజంగా శబరి మంచి ఓపెనింగ్ అన్నమాట. శబరి వీడియోతో ఓపెన్ చేయి ఛానల్. బాయ్ బాయ్. త్వరగా వచ్చాయి. ఇంకిక్కడ సత్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుందండి. సో వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ అయిపోయింది, హైదరాబాద్ నుంచి వచ్చిందంట. ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కలిసి సో తనని చూడడానికి వెళ్తున్నారు. ఇంకిక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశాను. బోటి కర్రీకి కావాల్సిన ఆనియన్స్, మసాలా ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశానండి. బోటి కర్రీ ప్రిపేర్ చేయడం నాకు రాదు, అత్తమ్మ అయితే మంచిగా ప్రిపేర్ చేస్తారు. నేనైతే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదండి బోటి కర్రీ నాకు అంతగా ఇష్టం ఉండదు, అందుకని నా కోసం అన్నయ్య చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై నేను కొత్తగా తీసుకున్న క్యాస్ట్ ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ చిన్ని కడాయి అయితే మన శబరి అమ్మమ్మకి చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఐరన్ కడాయిలో నాన్ వెజ్ రెసిపీస్ ఏవి ప్రిపేర్ చేసినా సరే టేస్ట్ అదిరిపోతుందండి. ఈ చిన్ని ఐరన్ కడాయి అయితే నాకు చాలా చాలా నచ్చేసిందండి. ఇందులో నాకు పెద్ద సైజ్ కడాయి కూడా ఉంది. యూపీలో నేను యూస్ చేస్తూ ఉంటాను కదా, మీరు చూసే ఉంటారు. ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇదైతే భలే ఉందండి. మన శబరి అమ్మమ్మకు కూడా బాగా నచ్చింది. క్యాస్ట్ ఐరన్లో వంటలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అలాగే వీటిల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఇండస్ వ్యాలీలో ఏం తీసుకున్నా తీసుకోకపోయినా క్యాస్ట్ ఐరన్ కడాయి మాత్రం ఒకసారి తీసుకుని అందులో వంట చేసుకుని తినండి. ముఖ్యంగా చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ ఇటువంటివి ఒకసారి ప్రిపేర్ చేసుకుని తినండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ వంట పాత్రల్లో వంటలకి మనం అలవాటు పడితే కనుక సో ఈ వంట పాత్రలను అస్సలు వదలలేము. అయితే ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి, చెప్పాను కదండి, మంచి థిక్నెస్తో ఉంటాయి అన్నమాట. సో వెయిట్ ఉంటాయి. వీటిలో మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కర్రీని కంపల్సరీ వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఈవినింగ్ వరకు అంటే మనం స్టీల్ పాత్రల్లో వాటర్లో చేసుకున్నప్పుడు అవి ఈవినింగ్ వరకు ఉంచేసినా ఏమీ కాదు, కానీ వీటిల్లో వంటలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం గంటల తరబడి ఇందులోనే ఉంచేస్తే కనుక కర్రీ కలర్ చేంజ్ అవుతుంది, అలాగే కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని వంట పాత్రల్లో మీరు ఏ వంటలు ప్రిపేర్ చేసుకున్నా సరే అవి కొంచెం చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే ఈ క్యాస్ట్ ఐరన్ మీరు క్లీన్ చేసుకున్న తర్వాత అంటే నార్మల్ సోప్తో మీరు క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకుంటే కనుక వాటికి రస్ట్ అవి పట్టకుండా ఉంటాయి. ఈ విధంగా మనం ఐరన్ వంట పాత్రలని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. బట్ ఐరన్ వంట పాత్రల్లో వంటలు చాలా చాలా హెల్దీ. మీరు ఇండస్ వ్యాలీలో ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా సరే చెప్పాను కదండి, నా కూపన్ కోడ్ లక్ష్మి12 యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ఉంటుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న క్యాస్ట్ ఐరన్ వంట పాత్రల లింక్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి లింక్స్ అవి ఓపెన్ అవ్వండి. సో అందుకని కమ్యూనిటీలో కంపల్సరీ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కొద్ది ఉడకబెట్టి కూర ఉండాలి, ఉడకబెట్టాలి ఇప్పుడు మళ్ళీ అది. లోపల ఏమైనా ఉంటే జిగురుగా వచ్చేస్తాయి, అందుకని బాయిల్ చేయాలా? చాలా హేతన వదిలే బాబు పని, అందుకే ఎవరు తెచ్చుకోరేమో. కానీ హెల్దీ కదా, పొట్టకు సంబంధించిన జబ్బులంట మన శబరి అమ్మమ్మ తాతయ్య గారు ఎక్కువ తినేవారు. పొట్ట ఇది
పొట్టకు సంబంధించిన వ్యాధులు రావు. మనం దెబ్బ తింటామా, దెబ్బము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావు. కాళ్ళు తింటే కాళ్ళు నొప్పులు కాల్షియం గుజ్జు పట్టి మోకాళ్ళు నొప్పులు రావు. మేక ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఇదనమాట అవయవాలకు పనిచేస్తుంది. ఎవరినో తింటే అలాగా గుండెకి అలా మంచిది. మళ్ళీ ఇది బాయిల్ చేయాలి. ఇది కొంచెం ఉడకబెట్టేసి ఒక 2 సార్లు ఇంకా కుక్కర్లో ఉండాలా? మామూలుగా ఉడకదంటావా? ఇంకా బోటి క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఒక్కసారి బాయిల్ చేసేసి కుక్కర్లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చాలా టైం పట్టేసిందండి క్లీనింగ్కి కానీ వండడానికి కానీ చాలా టైం పట్టిందనమాట. మాడపడుచు చెప్తుంది కదండి, అంటే మేక ఒక్కొక్క పార్ట్ మనకి ఒక్కొక్క అవయవానికి మంచిదంట. మన శబరి తాతయ్య గారు ఎక్కువగా చెప్తూ ఉండేవారండి, మేక తలకాయ తింటే మనకి తలకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. అలాగే కాళ్ళు తింటే, మేక కాళ్ళు తింటే కాళ్ళల్లో మోకాళ్ళ గుజ్జు అవి పడుతుంది, ఇట్లా చెప్తూ ఉండేవారనమాట. అవే మాటలు మాడపడుచు నాకు అస్తమానం చెప్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ డ్రింకింగ్ వాటర్ వస్తుందండి. ఈరోజు వస్తుంది కదా, మళ్ళీ రేపు రాదన్నమాట. అందుకని వాటర్ అవి ఫుల్గా స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉందండి. లాస్ట్ టైం అర్జున్ వచ్చినప్పుడు, అంటే మార్చ్ ఆ టైంలో అర్జున్ వచ్చారు కదా, అప్పుడు కట్టారండి గుమ్మంలో. ఎండ పడకుండా క్లాత్ కట్టారు. ఆ క్లాత్ కట్టడం వల్ల కొంచెం గుమ్మంలో కూర్చోగలుగుతున్నామండి, లేదంటే మార్నింగ్ టైంలో చాలా ఎండగా ఉంటుంది. ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత 4 o'clock 4:30 ఆ టైం అవుతుంది ఇప్పుడు. ఇంకా నేను పిల్లలు అయితే రెడీ అయ్యామండి. ఈరోజు పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సత్య ములక్కాళ్ళకి వస్తుంది. ఒక ములక్కాడ ఇంకో ములక్కాడికి వస్తుందా? బాగుంది. ముద్రిపోయినాయి కదా సత్య, ఏమో కోసాయి ఏవో ఒకటి. నిన్న మనం వండుకుంటే గట్టిగా ఉన్నాయి. చాలే చాలేవే అవి ముద్రపోతున్నాయి, వండేసుకోవాలి. ఇక్కడ ఈ పక్కన ఒకటి ఉంది, బోనత్తాలకి ఎవరికని పంపే. ములక్కాళ్ళు అనమ్ము. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు పెరట్లో ఏమైనా ఫ్రెష్ కూరగాయలు ఉంటే కనుక తీసుకువెళ్తూ ఉంటాను. ఇక్కడ ములక్కాడలు, తోటకూర కాడలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఫ్రెష్గా, సో ఇవన్నీ తీసుకువెళ్తున్నాను. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ 1 week 10 days అట్లా ఉండి వెళ్ళిపోతున్నాను కదా. ఉన్నన్ని రోజులు ఎక్కువగా అత్తయ్య గారి ఇంట్లోనే ఉంటున్నాను కదండి. అన్నయ్య వాళ్ళ ఇంటికి పెద్దగా వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా వెంటనే వచ్చేస్తున్నాను. ఈసారి మాత్రం ఇక్కడ 1 month ఉందామని వచ్చాను కదండి. ఇంకా టైం అంటే ఎక్కువ రోజులు ఉంటాను కదా, అందుకని ఇంకా పెద్దన్నయ్య ఇంటి దగ్గర అలాగే చిన్నన్నయ్య ఇంటి దగ్గర కూడా ఒక 4-5 days అలా ఉండి రావాలి అని యూపీలో ఉన్నప్పుడే అనుకున్నాను. ఇంకా ఈ రోజైతే ఫస్ట్ పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ఒక 4-5 days ఉండి వస్తాను. సత్య మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది కదండి. ఇంకా మేము వెళ్ళే ముందే వచ్చిందనమాట, జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఇంకా పెరట్లో కూరగాయలు అవి తీస్తుంటే నాకు హెల్ప్ చేస్తుంది. ఇంక ఇక్కడ శబరి అమ్మమ్మ జామకాయలు కూడా కోసుకువెళ్ళమ్మ, జామకాయలు కూడా ఉన్నాయి కదా చాలా అంటుంది. నాకు సత్యకి ఎక్కడ కనిపించట్లేదు, పైన ఎక్కడో ఉన్నాయండి, అవి అందట్లేదు. పచ్చిగా ఉన్నాయి కానీ చిలక కొట్టింది కదా. ఏ వద్దులే, బాగున్నాయో లేవు, పసిరిగా ఉన్నాయేమో. అయ్యాయా కాదు సత్తులు, మన పెరట్లో జామ చెట్టు ఉండి ఇలా చెట్టు నిండా జామకాయలు ఉన్నాయనుకో తినాలనిపించదు. ఇదే జామ చెట్టు పక్కింట్లో ఉందనుకో, ఇది అసలు అవ్వలేదే, ఇదే జామ చెట్టు పక్కింట్లో ఉందనుకో సత్య, అప్పుడు తినాలనిపిస్తుంది. ఒక జామకాయ ఇస్తే బాను వాళ్ళు అని. అవి బాగుంటాయి. దేవి పిండి తెచ్చింది కదా మొన్న, అవి బాగున్నాయి. అవలేదా, ముగ్గుని అన్ని రాలిపోతున్నాయి పైన.
పెద్దన్నయ్య వాళ్ళు పాలకొల్లోనే ఉంటారు కదండి. ఇంకా అత్తయ్య గారి ఇంటికి దగ్గరలోనే అనమాట. ఒక 20 మినిట్స్లో నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంక ఇక్కడ నన్ను తీసుకువెళ్ళడం కోసం మా మరిది వస్తున్నాడు. తను తీసుకువెళ్తాను అన్నాడు అనమాట. నాకు పిల్లలతో బస్సుకి కానీ లేదంటే ఆటోలో కానీ వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. ఒక పక్కన బ్యాగ్ పట్టుకోవాలి, ఇంకొక పక్కన వీళ్ళిద్దరిని పట్టుకుని వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తున్నా సరే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కానీ లేదంటే మా మరుదులు ఉన్నారు కదండి, సో వాళ్ళు కానీ తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకిక్కడ నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదండి, అంటే పుట్టింటికి వెళ్తున్నాను కదా. మన శబరి అమ్మమ్మకి ఎంత బాధో అండి. అంటే ఇప్పుడు ఒక 4 డేస్ రాను కదా, పిల్లల్ని మిస్ అవుతాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మన అమ్మమ్మకి. మా అత్తయ్య గారికి కూడా పిల్లల్ని చాలా మిస్ అవుతారండి. ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళని అర్థం చేసుకునే నేను ఎక్కువగా అన్నయ్య వాళ్ళ ఇంటికి అవి వెళ్ళనండి. ఇక్కడ ఉండేదే చాలా తక్కువ రోజులు కాబట్టి ఎక్కువగా అమ్మమ్మ దగ్గర, అత్తమ్మ దగ్గరే పిల్లలు ఉండాలి అని అనుకుంటాను. ఒకవేళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా 1, 2 రోజులు మాత్రమే ఉండి వచ్చేస్తూ ఉంటాను. చూసారు కదండి శబరి అమ్మమ్మ పిల్లలిద్దరిని ఎలా ముద్దులు పెట్టేసుకుంటుందో. త్వరగా వచ్చేయండి అమ్మ, మేము ఎప్పుడు వెళ్తున్నా సరే త్వరగా వచ్చేయమ్మా, రేపొద్దుట వచ్చేయమ్మా, ఒక్కరోజు ఉండి వచ్చేయమ్మా ఇలా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లల మీద ప్రేమ అలాగే ఉంటుంది కదండి. అందులోనూ మేము ఇక్కడ ఉండం కాబట్టి ఒక 4, 5 మంత్స్కి అలా వస్తాం కాబట్టి పిల్లలంటే అమితమైన ప్రేమ అండి. నేను పుట్టింటికి వెళ్ళే ఆ 4, 5 డేస్ పిల్లల్ని ఎక్కడ మిస్ అయిపోతామా అని అమ్మమ్మ, అత్తమ్మ ఫీల్ అవుతూ ఉంటారు. అది నేను అర్థం చేసుకుంటాను. అదేవిధంగా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారనమాట. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 1, 2 రోజులు ఉండి వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కసారి అయితే నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కుదరదండి. అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళే మా ఇంటికి వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సో మేమందరం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంకిక్కడ చెప్పాను కదండి, అత్తయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అన్నయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా తొందరగానే ఒక 15, 20 మినిట్స్లో అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాను. సో వచ్చేసాను కూడా. నన్ను చూడగానే అమ్మ లోపల నుంచి ఫాస్ట్గా వచ్చేసిందండి. ఇక్కడ మా నందు తల్లి అయితే బట్టలు తీస్తుంది. వాళ్ళ అమ్మ మార్నింగ్ బట్టలు ఆరేసినట్టుంది. పైన మబ్బు పట్టిందండి, చల్లగా గాలి వేస్తుంది అనమాట. ఇంకా బట్టలన్నీ తీస్తుంది. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు ఫుల్ హ్యాపీ అండి. వచ్చిన దగ్గర నుంచి పెదమామ ఇంటికి ఎప్పుడు వెళ్దాం అని అడుగుతూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చాం కదా, నందిని, హర్ష ఉంటారు కదండి, ఇంకా వాళ్ళతో ఆటలు ఆడుకోవచ్చు కదా, అందుకని ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న పాపను కూడా చూపిస్తాను. మన లౌక్య పాప అండి. లాస్ట్ విలేజ్ బ్లాగ్స్లో చాలా బ్లాగ్స్లో చూపించాను. మా పెద్ద వదిన వాళ్ళ అన్నయ్య గారి పాప అనమాట. వాళ్ళు ఇక్కడే ఉంటారండి, పాలకొల్లోనే ఉంటారు. నేను మా నందు తల్లి మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చినప్పుడు లౌక్య పాపను చూశాను. అప్పుడు లౌక్య ఇంకా నడవట్లేదండి, చాలా చిన్నగా ఉందన్నమాట. ఇప్పుడైతే నడుస్తుంది. ఇంకా పిల్లలందరూ కూడా ఇక్కడ ఆటలు స్టార్ట్ చేసేసారు. లౌక్య, సాహితీ, సాత్విక్, హర్ష, నందిని అందరూ ఆడుకుంటున్నారు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే అయితే ఇలా గడిచింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి న్యాచురల్ విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.